వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 25ను చూసుకుంటే కాస్త ఆ జిల్లాలో కాస్త తగ్గే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. ఆ తర్వాత నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు నైట్ కూడా అటువంటి సినారియో ఉండే అవకాశం ఉందా, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. బట్ భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ముందుగా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హైదరాబాద్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. హైదరాబాద్ బి అలర్ట్. హైదరాబాద్ బి అలర్ట్. ఈ రోజు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మీరు చూడొచ్చు ఆ రిపోర్ట్ని. చార్మినార్ జోన్ నుంచి మొదలు పెడితే ఇటు మొత్తం ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. 22 మార్చ్ మీరు చూడొచ్చు ఆ క్లోజ్ చూస్తున్నారు కదా. 22 మార్చికి సంబంధించి చార్మినార్ నుంచి మొదలు పెడితే జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ టు మోడరేట్ రైన్ ఆర్ థండర్ షవర్స్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ అండ్ గస్టీ విండ్స్ ఆఫ్ 30 to 40 km/h ఆర్ వెరీ లైక్లీ టు అక్కర్ అంటూ కూడా. అంటే సాధారణంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇంపాక్ట్ మాత్రం కాస్త లో, అంటే వెరీ లో అని చెప్పట్లేదు, లో అంటే కాస్త తక్కువ ఉండొచ్చు అంటూ కూడా. బట్ ఎక్కడెక్కడ చార్మినార్ జోన్, అలాగే ఖైరతాబాద్ జోన్, కూకట్పల్లి జోన్, అలాగే ఎల్బీ నగర్ జోన్, అలాగే సికింద్రాబాద్ జోన్, శేరిలింగపల్లి జోన్, ఈ అన్ని జోన్లకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్కి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ బి అలర్ట్. ఎందుకంటే ఈరోజు రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందా, బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ ఎల్లో అలర్ట్ అయితే మాత్రం జారీ అయింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇది భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా చెబుతున్న రిపోర్ట్. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, తెలంగాణ మరియు అంతర్గత కర్ణాటక మీదుగా నిన్నటి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీనపడింది. అదృష్టంగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే బలహీనపడింది కాబట్టి ఆ ఇంపాక్ట్ మనకి కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోంది కాబట్టి బలహీన మాత్రం పడింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో నైరుతి మరియు దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయంటూ చెబుతూనే ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక ఓకే ఇంకా రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇదిగోండి ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో కాస్త నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర, అలాగే రాయలసీమకు సంబంధించి ఉత్తర కోస్తా ఆంధ్రకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు లేదా వడగండ్ల వాన 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలో కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇండివిజువల్గా ఏ జిల్లాల్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని జిల్లాల వారిగా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అండ్ ఎక్కడికి వెళ్ళిపోకండి, లాస్ట్లో ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ నేనే కుదిరితే మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, మీ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇందుకే అటువంటి సినారియో ఉందా లేదా ఆ క్యాలిక్యులేషన్ సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కంక్లూడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రిడిక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ప్రయత్నం చేయండి. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్కి భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా. మరి ముఖ్యంగా 3 రోజులు, కానీ శ్రీకాకుళానికి 2 రోజులు ఎల్లో అలర్ట్ భారీ వర్షాలకు సంబంధించి. అలాగే పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నానికి రేపు ఎల్లుండి అంటే చెబుతోంది. మనం కొద్దిసేపటిగా మాట్లాడుకున్నట్టుగా ఇటు పశ్చిమ నుంచి తూర్పుడు వెళ్తోంది కాబట్టి ఈ రోజు అంతగా ఉండకపోవచ్చు విశాఖపట్నానికి. బట్ రేపటి నుంచి మాత్రం 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇటు మాత్రం కంటిన్యూ అవుతోంది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి 3 రోజుల పాటు, అనకాపల్లికి రేపు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కటింగ్ అక్రాస్ ఇంకా నేరుగా ఏలూరుకి సంబంధించి మాట్లాడుకుంటే రేపు ఎల్లుండి, వెస్ట్ గోదావరికి ఈ రోజు నుంచి 3 రోజులు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి రేపు ఎల్లుండి, అలాగే కృష్ణాకి 3 రోజులు, పల్నాడుకి 2 రోజులు రేపు ఎల్లుండి, గుంటూరుకి
రేపేలుండి, బాపట్లకు ఈ రోజు నుంచి 3 రోజులు, ప్రకాశానికి రేపేలుండి, నెల్లూరు కర్నూలుకి సంబంధించి మాట్లాడుకుంటే ఎక్కువ ఇంపాక్ట్ రాయలసీమ మీద కనిపిస్తోంది. 3 రోజులు ఏకంగా కర్నూలు నుంచి మొదలు పెడితే నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్టిక్, వైఎస్ఆర్ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్కి 4 రోజుల పాటు ఉంది ఏకంగా. ఇక తిరుపతి, చిత్తూరుకి 3 రోజుల పాటు ఈ రోజుతో కలిపి. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను విండే సాయంతో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ప్రిడిక్షన్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. సో తెలుగు స్టేట్స్కి సంబంధించిన మ్యాప్ నేను క్లోజ్గా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. సో టైమర్ ఆన్ చేస్తాను, చూసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉండబోతుందంటే మీరు చూసే కనుక. ఓకే, కాస్త మోడ్ చేంజ్ చేద్దాం. ఓకే, సరే చూసే ప్రయత్నం చేస్తే కనుక నార్మలైజ్ అయితే మాత్రం కనిపిస్తుంది ఇంతవరకు కూడా. ఓకే, సో మీరు చూస్తే కనుక కాస్త రేపు ఆంధ్రప్రదేశ్కి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, బలహీనపడిన సందర్భం ఉంది కాబట్టి. సో కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆ బ్లింక్ మీకు కనిపిస్తుంది కదా, అదిగో ఇదిగోండి. కాస్త మనకి ఈరోజు నైట్ నుంచి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఆ తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. రేపు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే కాస్త అక్కడక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో జూమర్తో సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను వెళ్తున్నా తెలుగు స్టేట్స్కి సంబంధించి. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆన్ ద టైమ్. మీరు చూడొచ్చు, ఇదిగో ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఇటు ఈరోజు సంబంధించి ఈరోజు కాస్త ఉండే అవకాశం ఉందా, బహుశా కాస్త వీక్నింగ్గానే కనిపిస్తుంది, బలహీనపడింది కాబట్టి. హైదరాబాద్ మీద కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంది, అరౌండ్ మిడ్ నైట్ అనుకుంటా. ఆ తర్వాత చూసుకుంటే రేపంతా నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత గాలులు కాస్త కనిపించవచ్చు, బట్ వర్షం అంతగా ఉండకపోవచ్చు. గాలులు కాస్త మనకి తీవ్రత మాత్రం కనిపించవచ్చు, బట్ నార్మల్గా ఉండే అవకాశం ఉంది క్లైమేట్ మాత్రం. ఆ తర్వాత 23 తర్వాత 24కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో కాస్త బలహీనపడే అవకాశం ఉంది. సో పూర్తిగా అయితే మాత్రం మనకి అర్థమవుతుంది ఏంటంటే కాస్త బలహీనపడింది. ఈ నేపథ్యంలో వర్షాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దాంతోపాటు వర్షాలు తగ్గుముఖం పట్టడమే కాదు, వడగళ్లకు సంబంధించి కూడా సో నార్మలైజ్ అయ్యే అవకాశం ఉందనే అనుకోవచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది 2 తెలుగు రాష్ట్రాలకు. ఇన్ఫాక్ట్ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది ఈరోజు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. సో మీరు మీ ప్రాంతాల్లో ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. అంటే మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది, అసలు వర్షాలు పడుతున్నాయా లేదా, సో ప్రిడిక్షన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు, అండ్ మీ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పటికే రైతులు చాలామంది ఆ పంట నష్టపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్లకు చేరవేసే ప్రయత్నం చేయండి ఆయా ప్రాంతాల్లో. ఎందుకంటే ఒకసారి బలహీనపడితే మనం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది, బలపడితే పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకొక 4 రోజులు ఆంధ్రప్రదేశ్కి కనిపిస్తోంది, తెలంగాణకు సంబంధించి ఈ రోజు రేపు కాస్త ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ ఏమైనా అప్డేట్ అందిస్తే కనుక దానికి సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో మొత్తంగా అయితే మీకేమనిపిస్తోంది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు, రాత్రి ఒకసారి వాతావరణం మారిపోయింది, ఒకసారి విజువల్స్ మీరు చూడండి, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.